సమస్య మేడం. ఏపీలో ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మరి ఎవరు నెక్స్ట్ సీఎం వస్తే? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది మేడం. సో గవర్నమెంట్ ఒక ఏరియా డెవలప్మెంట్ కానీ, ఒక ఊరు డెవలప్మెంట్ కానీ, రాజధాని కానీ, సో యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, కొత్త కంపెనీస్ రావడానికి కానీ ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తే ప్రజలందరూ బాగుంటారు మేడం. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన అనేది అది వేస్ట్ మేడం. అది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. కాకపోతే మాకు వై నాట్ 75, వై నాట్ 175 అని అంటున్నారు, కానీ అక్కడ 75 కూడా రావు. ఆయన డెవలప్మెంట్ ఏమేం చేశారో అది అందరికీ తెలిసిందే. మన డబ్బులు మనకే వేసి దాని మీద రుద్దుతామన్నారు. అంటే జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు అని పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? నవరత్నాలు అది పొందిన వారికే ఉపయోగం ఉంటుంది మేడం. అది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళే సొంతగా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు, కానీ లేని వాళ్ళకి ఏమీ అక్కడ వచ్చిందేం లేదు. బట్ అక్కడేం చేసిందేం లేదు మేడం. బట్ ప్రస్తుతం వాలంటీర్ల సిస్టమ్ అనేది ఉంది కదా, వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? వాలంటీర్ల వల్ల ఏముంటుంది మేడం, మన రహస్య సమాచారాన్ని మొత్తం తీసుకొని జగన్ గారి గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. అందుకే ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చాడు. సో దానివల్ల అందరిని బ్లాక్మెయిల్ చేయడం, మాకు ఓట్లు వేయకపోతే మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి ఆయన భయభ్రాంతులకి గురి చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ఆయన వచ్చి చేసిందేం లేదు. టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? మరి పదవి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవి కోసం చేసేవారు కాదు. పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది అందరికీ తెలుసో లేదో. నేను ₹1 ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓటు అడిగే దమ్ము నాకుంది, మీరు ₹1 తీసుకోకుండా ఓటేసే దమ్ము మీకుందా అని. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలక్షన్స్ తీర్పు అనేది మంచిగా ఇస్తే బాగుంటుంది మేడం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఐటీ సెక్టార్లో జగన్ గారు తెచ్చిన పెట్టుబడులు ఎంతవరకు ఉన్నాయి? ఐటీ సెక్టార్లో ఏం తెచ్చారు మేడం? ఎవరు ఏం తేలేదు. ఆయన ఉన్నవి పోగొట్టుకున్నాడు తెస్తే కొత్తగా తెచ్చింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు